ఆలోచించాలి. ఎంతసేపు నా కొడుకుని బయట వేసుకుందాం అనేది కాదు సార్, ఇలాగా మీ కొడుకులాగా వేల మంది రిమాండ్లో మగ్గుతున్నారు సార్ చెయ్యని తప్పుకి. ఎందుకు సార్ జానీ మాస్టర్ మనందరికీ తెలుసు, క్లియర్ కట్ ఆడియో ఉంది. ఏంటి, మాస్టర్ని నేను ప్రేమించాను, అక్కకి తెలిసిపోయింది. ఒక పెళ్ళైన మనిషిని తెలిసి ఎలా ప్రేమిస్తావు నువ్వు? అవును, అది నీచం కదా. అంటే ఒక కొంప కోల్చాలనుకున్నావు కదా. అంతే అనుకున్నావు. అవును, ఆవిడది ఏ రకమైన తప్పు లేదు సార్, ఆవిడకి శిక్ష ఉండదు సార్, ఈయన పెడతారు సార్. నేననేది ఎవరికి అక్కర్లా. అవును, ఇవన్నీ ప్రేమలు ఇవన్నీ కూడా పర్సనల్ విషయాలు. దీన్ని లీగల్ చేసి దీన్ని క్రిమినలైజ్ చేసి వాటిని భూతద్దాలు పెట్టి చూసి దానికి పొలిటికల్ కోణం యాడ్ అయింది. పొలిటికల్ కోణం యాడ్ కావడం పెద్ద ఇష్యూ. బహుశా అసలు ఈ కేసు పెట్టడానికి కూడా ప్రొవోక్ చేసినటువంటిది పొలిటికల్ యాంగిల్ ఏమనిపిస్తుంది నాకు ఈ సినారియో అంతా చూస్తే. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఏ నష్టం వచ్చింది సార్, నేను అడుగుతున్నా ఏం నష్టం వచ్చింది? ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యో పెళ్ళి కాపురం చేసి ఇచ్చిన నచ్చకపోతే డైవర్స్ తీసుకున్న కేసే పెట్టలేదు అనుకోండి, ఈ కేసే పెట్టలేదు, ఎవరికి ఏమైనా నష్టం అవుతుంది? అసలు ఆవిడికి సంబంధించిన ఈ ఫోటోలు కానీ ఇవి ఏమన్నా బయటకు వస్తాయా? వచ్చేగా ఆవిడకి ఆ ముగ్గురు బాయ్ ఫ్రెండ్లని కానీ, లేకపోతే ఆవిడ మందులు కొడుతుందని కానీ, లేకపోతే సిగరెట్లు తాగుతుందని కానీ, ఆవిడ ఇష్టపూర్వకంగా కానీ ఇవన్నీ చేస్తుందని కానీ, లేకపోతే గెస్ట్ హౌస్కి వెళ్తుందని కానీ ఎవరికైనా ఏమన్నా తెలుస్తుంది? కుటుంబాల మధ్యలో అయిపోయే విషయం. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను